ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో 4వ టెస్టులో ఇంగ్లాండ్పై ఇండియాకు గెలుపు అనివార్యం. ఒకవేళ ఈ టెస్ట్ మ్యాచ్లో గనుక ఇండియా గెలవలేకపోతే అప్పుడు ఇంగ్లాండ్ జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అది టీమిండియాకు, కొత్త కెప్టెన్ గిల్కు, కోచ్ గంభీర్కు పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది. వీరిపై విమర్శల వర్షం కురుస్తుంది. ఆ అవమాన భారాన్ని తప్పించుకోవాలంటే ఎలాగైనా 4వ టెస్టులో టీమిండియా గెలవాలి. అలా జరగాలంటే పక్కా వ్యూహంతో పాటు పిచ్కు తగ్గట్టు సరైన వ్యూహాలను రచించాలి. అలానే మ్యాచ్ విన్నర్లను బరిలోకి దింపాలి. జట్టులో వైవిధ్యాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు మాత్రమే ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ను టీమిండియా ఓడించగలదు. టెస్టు మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్లో టీమిండియా వెనుకబడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ విభాగంలో ఒక్క మార్పు చేస్తే బాగుంటుందనే డిమాండ్ పెరుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. టెస్టు మ్యాచ్లో గెలుపు అనివార్యం కాబట్టి బూమ్రాను ఆడించే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో మరొక బౌలర్ ఆకాశ్దీప్ 3వ టెస్టులో గాయపడ్డాడు. అతడి ఫిట్నెస్ పై ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. అయితే ప్రస్తుత టీమిండియాకు అందుబాటులో ఉన్న ఫాస్ట్ బౌలర్లందరూ కూడా కుడి చేతివాటం ఫాస్ట్ బౌలర్లు. 3వ టెస్టులో ఎడమ చేతివాటం బౌలర్లు ఎవరూ ఆడలేదు. అంతకుముందు టెస్టుల్లో ప్రసిద్ధి కృష్ణకు అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని అతను పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో 4వ టెస్టు కోసం గాయపడిన ఆకాశ్దీప్ స్థానంలో హర్షదీప్ సింగ్ను తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఆరంభంలోనే వికెట్లు తీయగలడు. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో వైవిధ్యం తీసుకొస్తాడు. ముఖ్యంగా యార్కర్లు వేయడం, అద్భుతమైన సీమ్ బంతులను సంధించడంలో హర్షదీప్ సింగ్ ఎంత పెద్ద నేర్పరో మనం ఐపీఎల్లో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ 4వ టెస్టులో హర్షదీప్ సింగ్ అరంగేట్రం చేయించండి అనే ఒత్తిడి పెరిగిపోతుంది. మరి టీమిండియా యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి. ఆకాశ్దీప్ స్థానంలో హర్షదీప్ సింగ్ను జట్టులోకి తీసుకోవాలనే నిర్ణయం సరైన నిర్ణయం అవుతుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.